తీర్థయాత్రలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోనూ సామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధన. పరమాత్ముని జగస్థితిగా, ప్రకృతిని జగన్మాతగా ఆరాధించే ఈ లక్షణం మానవ సభ్యత వికాస క్రమంలో తొలి దశ నుంచి చెప్పవచ్చు. అమ్మే ప్రకృతి. అసలు అమ్మ అనుగ్రహిస్తే ఆ ధారాతలమే దద్దరిల్లుతుంది అని భక్తుల నమ్మకం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అమ్మ ఆగ్రహాన్ని చవిచూసిన ఓ ప్రదేశం. ఒక దుర్ఘటన మళ్ళీ ప్రకృతి దిశగా సాగేలా చేసిందని ఓ సందర్భం చెబుతుంది. ఓ కొత్త ఉత్సవ సాంప్రదాయానికి నాంది పలికి ఆ సంకటంలోంచి ఉద్భవించిన సాంప్రదాయమే ఈ బోనాల ఉత్సవం. 1869వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి ప్రబలి ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. చూస్తుండగానే వేలాది మంది ఆ వ్యాధికి బలైనారు. ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన పెద్దలు ఆ ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ జాతర లేదా పూర్వపు మూల మానవాహిని చేసే మహంతిక వ్యాధులు సోకకుండా ఆ తల్లిని, ఆ జగన్మాతను కోరుకోవడమే అని ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్న పేరే బోనాలు. శిష్ట వ్యవహారంలో జరుపుకునే పండుగలలో దైవశక్తులకు నైవేద్యాలు సమర్పించడం సాంప్రదాయం. లోకమాత అయిన అమ్మవారు చిత్రాన్నపియ అని స్తోత్రాలు చెబుతున్నాయి. అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి భోజనం సమర్పించడమే బోనాల పర్వంలోని పరమార్థం. అసలు భోజనం సంస్కృత పదానికి వ్యవహారిక రూపం ఈ బోనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం. బోనాల కోసం కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి ఘటంలో అంటే కుండలో ఆ పరమాన్నాన్ని ఉంచి ఆ ఘటానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి వేపాకులతో అలంకరిస్తారు. ఆ ఘటం పైన ప్రమిద వెలిగించి వినయంగా తలపై మోసుకుంటూ ఆడపడుచులు ఆలయానికి తీసుకువస్తుంటే ఆ శోభ వర్ణనాతీతం. పట్టుబట్టలు, పూలు, నగలు, మొహంపై వెల్లివిరిసే సంతోష తరంగాలు ఆ శోభను మరింత పరివృద్ధం చేస్తాయి. మంగళ వాయిద్యాలు, డప్పుల సంగీతం మధ్య మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మకు ఆ ఘటాలను సమర్పిస్తారు. ఇలా బోనం తలకెత్తుకున్న మహిళలను అమ్మకు ప్రతీకగా, శక్తిగా భావించి భక్తులు వారి కాళ్ళపై నీరు పోస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు ఎల్లమ్మ దేవతను పూజించడంతో మొదలవుతాయి. మారెమ్మ, పెద్దమ్మ, ఆంకాలమ్మ, పోలేరమ్మ తదితర కాళికామాత రూపాలను కూడా పూజిస్తారు. హైదరాబాదులోని గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను ఆ తర్వాత హైదరాబాదు పాత బస్తీలోని శాలిబండలో వెలిసిన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాలను సమర్పిస్తారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి సికింద్రాబాదులోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా ఈ బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఆమెను పుట్టింటి నుండి తీసుకువచ్చే ఎదురుకోళ్లతో సంబురంగా ప్రారంభమవుతుంది. ఘటంతో అమ్మవారికి స్వాగతం పలకడం పూర్ణకుంభ స్వాగతం అని అంటారు. అమ్మవారిని ఆవాహన చేసిన ప్రత్యేక కలశాలను పురవీధులతో ఊరేగిస్తారు. ఘటోత్సవం బోనాలు ఆరంభం అయిన తర్వాత ఈ ఘటాలను 15 రోజుల పాటు ప్రతి వాడకు, ప్రతి ఇంటికి తీసుకువెళ్తారు. అలా తీసుకెళ్లడం వల్ల తమ ఇంటికే సాక్షాత్తు ఆ జగన్మాత వచ్చింది అని భక్తులు సంతోషిస్తారు. తమ ఇంటి ఆడపడుచుగా ఆ అమ్మవారిని ఆహ్వానిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలను జరుపుకుంటారు. అమ్మవారికి భక్తిగా నైవేద్యాన్ని సమర్పించి ఒడి బియ్యాన్ని పోసి కొత్త బట్టలను సమర్పించి మమ్మల్ని చల్లంగా చూడమ్మా అని ఆ అమ్మవారిని భక్తితో వేడుకుంటారు. అమ్మలగన్న అమ్మకు జానపదుల భాషలో సాకం,
పాకం అనే వంటలు 2 రకాలుగా నైవేద్యం సమర్పిస్తారు. శాకం అనగా వండని ఆహారం, పాకం అంటే వండినది అని అర్థం. ప్రసాదాలుగా ఇచ్చే పాయసం వంటి పాకాలు అమ్మవారికి శాకం సమర్పించడం సాంప్రదాయం. కనుక బోనాల సందర్భంగా వేప మండలను పసుపు నీటిలో ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే శాకమివ్వడం అని అంటారు. ఇలా శాకాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల అన్న పానీయాలకు లోటివ్వదని, అమ్మవారు చల్లంగా చూస్తుందని భక్తుల అచంచలమైన నమ్మకం. ఆషాఢ మాసంలో బోనాలు ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో, ప్రతి పల్లెపల్లెన ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ బోనాల ఉత్సవంలో పాల్గొని భక్తులు అమ్మ కరుణ కటాక్షాలకు పాత్రులవుతారు. ఈ ఆషాఢ మాసాంతం ఎక్కడ చూసినా ఆ అమ్మవారికి బోనాల సమర్పించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎంతో సాంప్రదాయంగా శోభాయమానంగా అగుపిస్తుంది. ఆషాఢ మాసోత్సవంలో అందుకునే అమ్మవారి ఉత్సవాలను మనందరం పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతాం. ఓం శ్రీమాత్రే నమః.